వైసీపీ సర్కార్పై అంగన్వాడీల పోరాటం ఉధృతంగా కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె నేటితో 37వ రోజుకు చేరుకుంది. తమను రోడ్డున పడేసిన వైసీపీ సర్కారుపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వేతనాలు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే నేటి నుంచి అంగన్వాడీ జేఏసీ నేతలు నిరవధిక దీక్షలకు దిగారు. విజయవాడ ధర్నా చౌక్ లో అంగన్వాడీ జేఏసీ నేతలు నిరవధిక దీక్షలు చేస్తున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అంగన్వాడీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ సర్కార్పై అంగన్వాడీల పోరాటం ఉధృతంగా కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె నేటితో 37వ రోజుకు చేరుకుంది. తమను రోడ్డున పడేసిన వైసీపీ సర్కారుపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వేతనాలు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే నేటి నుంచి అంగన్వాడీ జేఏసీ నేతలు నిరవధిక దీక్షలకు దిగారు. విజయవాడ ధర్నా చౌక్ లో అంగన్వాడీ జేఏసీ నేతలు నిరవధిక దీక్షలు చేస్తున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అంగన్వాడీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీల సమ్మె రోజు రోజుకి ఉధృతమవుతోంది. 37వ రోజుకి సమ్మె కొనసాగుతున్నా కూడా ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేదు. అవసరమైతే ఆమరణ దీక్ష కూడా చేస్తామని చెప్పి అంగన్వాడీలు పోరాటాన్ని ఉధృతంగా చేశారు. ఏపీ వ్యాప్తంగా మరిన్ని వివరాలు ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీహరి, ఓవర్ టు యు. విజయచంద్రిక, అంగన్వాడీల తమ యొక్క ఆందోళనను ఇవాళ నుంచి మరింత ఉధృతం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా వివిధ రూపాల్లో తమ నిరసనలను కొనసాగించారు. ఇక నుంచి నిరవధిక సమ్మెకు కూడా దిగారు, నిరవధిక దీక్షలకు కూడా కూర్చుంటున్నారు. సో అంగన్వాడీలతో పాటుగా అంగన్వాడీలకు మద్దతు ఇస్తున్నటువంటి సంఘాలు కూడా ఈ నిరవధిక సమ్మెలో పాల్గొనబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత 37 రోజులుగా సమ్మె అయితే ఆందోళనలు కొనసాగుతున్నాయి. మనం చూసాం, సంక్రాంతి పండుగ సమయంలో కూడా ఇంటి దగ్గర పండుగ చేసుకోకుండా దీక్షా శిబిరాల్లోనే వారు పండుగ చేసుకునేటువంటి దుస్థితి ఏర్పడిందని చెప్పి ఆందోళన వెలబుచ్చినటువంటి పరిణామాలు, పరిస్థితులను కూడా మనం చూసాం. రోడ్డుపైనే వారు వంట చేసుకుని అక్కడే పండగ కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకు అటు ప్రజల్లో కూడా ఈ పరిణామం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. సో ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం, ఇంకోవైపు ఉద్యోగాలు వేటు వేస్తామని చెప్పి వివిధ రూపాల్లో ఒత్తిడికి తీసుకొచ్చారు. అంగన్వాడీల తాళాలు పగలకొట్టి అటు పంచాయతీ సిబ్బంది చేత కావచ్చు, లేదా కొంతమంది వాలంటీర్లు మరికొంతమంది అని కూడా వారి సేవలను ప్రత్యామ్నాయంగా వాడే ప్రయత్నం ఇంకొక వైపు చేస్తూనే ఆందోళనలు చేస్తున్నటువంటి అంగన్వాడీలతో 2 దఫాలుగా ప్రభుత్వం చర్చలు జరిపినా దీనిపైన ఒక పరిష్కారం అయితే ఇప్పటి వరకు చూపకపోవడంతో దాదాపు 55,000 పైగా కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ అన్ని చోట్ల పనిచేసేటువంటి అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, ఆయాలు తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నారు. దీంతో అటు పిల్లలకి, ఇంకొక వైపు గర్భిణీలు, బాలింతలకు అందించాల్సినటువంటి పౌష్టికాహార సరఫరాకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురుపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రత్యామ్నాయాలు చూపామని చెప్పినప్పటికీ ఎవరికి ఏ రకమైనటువంటి సరఫరా పంపిణీ చేయాలి ఏంటనే దానిపైన అంగన్వాడీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తారు కాబట్టి వారికి ఉన్నటువంటి క్లారిటీ, కమిట్మెంట్ మిగిలినటువంటి వారి దగ్గర లేకపోవడంతో అటు పిల్లలు అలానే పెద్దలు కూడా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం ఈ స్థాయిలో ఆందోళన కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం తమ మొండిగా ముందుకు పోతోంది. అంగన్వాడీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో
అధికారుల్లో కూడా వారి పట్ల కనికరం చూపే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రోజు రోజుకి ఆందోళనలు ఉధృతం చేయడం తప్ప మరొక మార్గం కూడా అంగన్వాడీల్లో కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఆ దీక్ష ఏదైతే వీరి ఆందోళనలు దీక్షా శిబిరాల నుంచి కూడా మాకు విజయవాడ నుంచి లీలా, అలానే విశాఖపట్నం నుంచి కూడా రామకృష్ణ మనతో లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకొక వైపు ఇటు కర్నూలు నుంచి సుంకన్న, తిరుపతి నుంచి దినేష్ కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లీలా, చెప్పండి, ముఖ్యంగా ఇవాళ 37వ రోజుకు చేరింది. ఒకవైపు ప్రభుత్వంతో అనేక దఫాలుగా చర్చలు కూడా జరిగాయి, కానీ ఎక్కడా దీనికి ఒక పరిష్కారం లభించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిరవధిక దీక్షకు సిద్ధమైన పరిస్థితి. నిరవధిక దీక్షకు నిర్ణయం తీసుకోవడం కావచ్చు, లేదా ఈ దీక్షలో ఎవరెవరు పాల్గొంటున్నారు, నిరవధిక దీక్ష అనేది అవసరమైతే వారు ఆమరణ దీక్షలకు కూడా సిద్ధమవుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, యూనియన్ లీడర్లు ఇవాళ నిరవధిక దీక్ష చేయడానికి కారణాలు, ప్రత్యేకించి ప్రభుత్వం ఇప్పటికైనా ఏ విషయాల్లో కిందకి దిగి రావాలి, ఏ విషయాలపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి